అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఓ మిథున రాశికి చెందిన ప్రియమైన మిత్రులారా, శుభోదయం. ఈరోజు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని సుమధురంగా, వివరణాత్మకంగా మీకోసం సిద్ధం చేసిన ఈ విశేషమైన ఫలితాలను నెమ్మదిగా హృదయంలోకి తీసుకుంటూ వినండి. మీరు ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మీపై కరుణించి మీ జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించే శక్తిని మీకు ప్రసాదిస్తారు. ఈరోజు విద్యాభ్యాసంలో మీకు అసాధారణమైన ఏకాగ్రత చూడబడుతుంది. పుస్తకాలతో మంచి బంధం ఏర్పడే సమయమిది. కానీ ఈ ఏకాగ్రతను సరిగ్గా ఉపయోగించుకోకపోతే క్లాస్ లేదా లెక్చర్స్ మిస్ అవ్వడం వలన జ్ఞానంలో ఖాళీలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని సంచిత మూలధనం లభించే అవకాశం ఉంది. పాత పెట్టుబడులు లాభం కొనసాగించవచ్చు. అయితే ఈ ఆర్థిక ప్రగతి మీకు అహంకారాన్ని తెచ్చిపెడితే అది మీకు హాని కలిగించవచ్చు. కుటుంబ వాతావరణం చాలా సుఖకరంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న విందులు లేదా సమావేశాలు జరగవచ్చు. కుటుంబ సభ్యులతో మీరు చేసే చిన్న తప్పులు గొప్ప గొడవలకు దారితీయవచ్చు. స్నేహితులతో కలిసి తిరగడం, ఆనందంగా సమయం గడపడం జరగవచ్చు. పాత స్నేహితులు కలుసుకోవచ్చు. స్నేహితుల సలహాలపై అధికంగా నమ్మకం ఉంచడం వలన నష్టం జరగవచ్చు. దాంపత్య జీవనంలో ప్రేమ మరియు గౌరవం పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకరికొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ స్వల్ప విషయాలను గురించి వాదించకుండా శ్రద్ధ వహించాలి, లేకుంటే అశాంతి నెలకొనవచ్చు. ఆరోగ్యం జనరల్గా గుడ్గా ఉండే సూచనలు ఉన్నాయి. మానసిక శాంతి ఉంటుంది. కానీ పెట్టుబడి, ఆహారం తినడం లేదా నిద్రలేపం వంటి పనులు చేస్తే జీర్ణకోశ సమస్యలు ఎదురవ్వచ్చు. అధికారులతో మంచి సంబంధాలు ఉండవచ్చు. వారి నుండి మద్దతు లభించే అవకాశం ఉంది. మీరు వారి ముందు ఎక్కువ మొహం చూపించడం వారికి అసహ్యాన్ని కలిగించవచ్చు. ఆధ్యాత్మిక దిశగా మనస్సు ఆకర్షితమవుతుంది. ధ్యానం లేదా ప్రార్థనలో మనస్సు నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మికతను గురించి బహిరంగంగా చర్చించడం వలన అవాంఛనీయమైన వాదనలు ఏర్పడవచ్చు. ఆనందం మీకు అనుసరిస్తుంది. చిన్న విషయాల్లోనూ సంతోషం కనబడుతుంది. అయితే ఈ ఆనందాన్ని పంచుకోవడంలో విఫలమైతే మీరు ఒంటరితనం అనుభూతి చెందవచ్చు. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు వచ్చే సంభావ్యత ఉంది. కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తగా లెక్కలు వెయ్యకపోతే తరువాత ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఈ రోజు జరగబోయే కార్యక్రమాలు ఫలదాయకంగా ఉంటాయి. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం మంచిది. కానీ కార్యక్రమాల సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడంలో వైఫల్యం మిమ్మల్ని ఒత్తిడికి గురి చెయ్యవచ్చు. క్రీడల్లో పాల్గొనేవారికి జయం సాధించడానికి అనుకూలమైన సమయమిది. జట్టు స్పృహ బాగా ఉంటుంది. పోటీలో అధికంగా ఆక్రమణాత్మకంగా ప్రవర్తిస్తే గాయమయ్యే అవకాశం ఉంది. గొడవలు తప్పించుకోవడమే ఉత్తమం. ఎవరితోనైనా చర్చలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయం పెద్దదిగా మారి మాటలతోనే గొడవ ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రతి అడుగులో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ప్రయాణంలో మరియు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త లేకుండా ప్రవర్తిస్తే చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. ఇతరుల తప్పులు మీద గమనించి ఉంటే వాటిని సరిదిద్దడానికి బదులుగా మనసులో పెట్టుకోవడం మంచిది. మీరు స్వయంగా చేసిన తప్పులను ఒప్పుకోకపోతే పరిస్థితులు మరింత క్లిష్టతరం అవ్వవచ్చు. కష్ట సమయాల్లో కూడా ధైర్యం కోల్పోకూడదు. ఎందుకంటే మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. భయం వలన మీరు మంచి అవకాశాలను కోల్పోవచ్చు. నమ్మకం మీకు గొప్ప శక్తిని ఇస్తుంది. మీరు నమ్మితే అది నెరవేరుతుంది. కానీ అనవసరంగా ఎవరినైనా నమ్మడం వలన మోసం జరగవచ్చు. సామాజిక గౌరవం పెరగడానికి అనుకూలమైన దినమిది. మీ కుటుంబం లేదా సమాజంలో మీరు గుర్తింపు పొందవచ్చు.
గౌరవం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు అహంకారంతో ప్రవర్తిస్తే దానివలన గౌరవం క్షీణించవచ్చు. వ్యవహారిక నైపుణ్యాలు చక్కగా ప్రదర్శించబడతాయి. ఇతరులు మీరు చేసిన పనిని మెచ్చుకుంటారు. నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో అతిగా చేస్తే అది ప్రతికూలంగా కూడా అనిపించవచ్చు. సంస్కృతిపరంగా మంచి రోజు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం లాభదాయకం. సంస్కృతి పేరుతో అనవసరమైన ఆచారాలను అనుసరించడం వలన సమయం వృధా అవ్వవచ్చు. ప్రేమ సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఏకాభిప్రాయం ఏర్పడవచ్చు. ప్రేమలో అత్యాశ చేస్తే అది విషాదానికి దారితీయవచ్చు. సమావేశాలు ఫలప్రదంగా జరగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. సమావేశంలో మితిమీరి మాట్లాడితే మీ అభిప్రాయానికి విలువ తగ్గిపోవచ్చు. సృజనాత్మకత ఉచ్చస్థితిలో ఉంటుంది. కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు. సృజనాత్మకతలో మాత్రమే మునిగిపోతే దైనందిన కర్తవ్యాలు నెరవేరకపోవచ్చు. పరిశ్రమలలో పనిచేసేవారికి కష్టం ఫలిస్తుంది. కృషి వృధా కాదు. పనిభారం ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఏర్పడవచ్చు. మీరు ఇతరులకు ప్రేరణ కలిగించే వ్యక్తిగా మారవచ్చు. మీ మాటలు వారిని ప్రభావితం చేస్తాయి. ప్రేరణ ఇవ్వడంలో మీరు మీ గురించి చెప్పుకోవడం ప్రారంభిస్తే అది ప్రతికూలంగా మారవచ్చు. పర్యటనలు ఆనందంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలు చూసే అవకాశం ఉండవచ్చు. ప్రయాణ సమయంలో జాగ్రత్త లేకుండా ఉండటం వలన చిన్న ప్రమాదాలు జరగవచ్చు. మీలోని ప్రతిభ వికసించే అవకాశం ఉంది. దానిని గుర్తించి ముందుకు సాగండి. ప్రతిభను అభివృద్ధి చెయ్యడానికి కష్టపడకపోతే అది అందంగా కనిపించినా ఫలించదు. మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇతరులు మిమ్మల్ని నచ్చుకుంటారు. వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడంలో కృత్రిమత్వం ఉంటే అది ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. గతంలో చేసిన కృషి ఫలితాలు ఈ రోజు కనిపించవచ్చు. మీరు చేసిన మంచి పనులు గుర్తుకు వస్తాయి. గతంలోని విజయాలపైనే తృప్తి చెందితే భవిష్యత్తులో అభివృద్ధి ఆగిపోవచ్చు. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త మిత్రులు ఏర్పడవచ్చు. సామాజిక సంబంధాలను నిర్వహించడంలో వైఫల్యం ఒంటరితనానికి దారితీయవచ్చు. వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలమైన రోజు. మీరు మీ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నారు. అభివృద్ధి పథంలో ఓదార్పు కోసం ఎదురుచూస్తూ కూర్చోకూడదు. స్వయంగా చర్యలు తీసుకోవాలి. కుటుంబ సంక్షేమం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో కలిసి సమయం గడపడం మంచిది. కుటుంబ సంక్షేమం పేరుతో అతిగా ఖర్చు చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కెరియర్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ లేదా కొత్త జాబ్ అవకాశం వచ్చే అవకాశం ఉంది. కెరియర్లో మాత్రమే మునిగిపోతే వ్యక్తిగత జీవనం దెబ్బతినవచ్చు. మనోభావాలు స్థిరంగా ఉండేలా చూసుకోండి. సానుకూల ఆలోచనలు మీకు శక్తినిస్తాయి. నెగటివ్ ఆలోచనలు మనస్సులో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకూడదు. అవి మిమ్మల్ని బలహీనపరుస్తాయి. మనస్సులో శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం ద్వారా దీన్ని సాధించవచ్చు. బాహ్య కారకాలు మనస్సులో అశాంతిని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వాటిని విస్మరించడం నేర్చుకోండి. మీ సంకల్పం బలంగా ఉంటుంది. మీరు నిర్ణయించుకున్న పనులను పూర్తి చెయ్యగలరు. సంకల్పాన్ని మితిమీరి ఉపయోగిస్తే అది మీ మీదే ఒత్తిడిగా మారవచ్చు. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపార భాగస్వాములు కనిపించవచ్చు. నెట్వర్కింగ్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే నష్టం జరగవచ్చు. చట్టపరమైన సమస్యలలో జాగ్రత్తగా ఉండాలి. కాగితపు కార్యకలాపాలు సరిగ్గా చెయ్యాలి. చట్టపరమైన సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదురవ్వచ్చు. పర్యటనలు ఆనందంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి చిన్న పిక్నిక్కు వెళ్లడం మంచిది. ప్రయాణ సమయంలో ఇతరులతో వాదించకుండా ఉండటం మంచిది. లేకుంటే ఆనందం చెడిపోవచ్చు. ఇంటి సంస్కరణలు చెయ్యడానికి ఇది మంచి సమయం. ఇల్లు అందంగా కనిపించేలా చెయ్యవచ్చు. ఇంటి సంస్కరణలలో ఎక్కువ డిజైన్లలో పడిపోతే డబ్బు వృధా అవ్వవచ్చు. పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కాని దానిని నిర్వహించుకోవడం నేర్చుకోండి. ఒత్తిడిని నిర్వహించుకోలేకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవ్వచ్చు. ఆధ్యాత్మిక యాత్రలో ముందడుగు వెయ్యడానికి అనుకూలమైన రోజు. మీ ఆత్మకు శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మికతను గురించి ఇతరులపై నిర్బంధంగా విశ్వాసం చేయించడానికి ప్రయత్నించకూడదు. కళల పట్ల ఆసక్తి పెరగవచ్చు. ఏదైనా కొత్త కళను నేర్చుకోవడం మంచిది. కళలో పరిపూర్ణత కోసం అతిగా ఆతృత చూపిస్తే ఆనందం కోల్పోవచ్చు.
శుభకార్యాలు చెయ్యడానికి ఇది మంచి సమయం. పూజ లేదా వ్రతాలు చెయ్యవచ్చు. శుభకార్యాలలో డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ సంఖ్య మీకు వేగం మరియు బదిలీని సూచిస్తుంది. ఈ సంఖ్యపై అతి నమ్మకం ఉంచి జూదాలు ఆడరాదు. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగు మనస్సుకు శాంతిని ఇస్తుంది. ఈ రంగు వస్తువులను కొనడంలో అతిగా ఖర్చు చెయ్యకూడదు. పూర్వజన్మలో లేదా ఈ జన్మలో చేసిన తప్పులకు పరిహారం కోసం దానధర్మాలు చెయ్యడం మంచిది. పరిహారం చెయ్యడంలో ప్రజాప్రదర్శన చెయ్యకూడదు. అది ఫలాన్ని తగ్గిస్తుంది. ఈరోజు మీకు ఉపయోగపడే మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని జపించడం వలన మనస్సుకు స్థిరత్వం వస్తుంది. మంత్రజపంలో మనస్సు ఇతరవైపు పోవడం తప్పు కాదు, కాని దానిని గమనించి మళ్లీ జపంపై దృష్టి సారించాలి. ఈ విధంగా మిత్రులారా, మీ రాశి ఫలితాలను పరిశీలిస్తే మంచి అవకాశాలు చాలా ఉన్నాయి. కాని చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రమే మిమ్మల్ని ఈ అవకాశాలను పూర్తిగా అనుభవించడానికి సహాయపడతాయి. మీరు ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.